ఘట్టమనేని జయకృష్ణ, రాషా తాడాని నటించినటువంటి శ్రీనివాస మంగాపురం జూలై 9వ తారీఖున రిలీజ్ అవుతుందని చెప్పి మేకర్స్ ముందుగా ప్రకటించారు. అభిమానులంతా కూడా చాలా ఆతృతగా వెయిట్ చేయడం జరిగింది. కానీ హఠాత్తుగా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని జూలై 30వ తారీఖున రిలీజ్ అని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే జూలై 2వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఉంటుందని కూడా ప్రకటించినా కూడా అది కూడా పోస్ట్పోన్ అయింది. జూలై 3rd వీక్ కానీ 4th వీక్ కానీ ఈ ఫంక్షన్ ఉంటుందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఈ మార్పు ఎందుకు జరిగింది, ఇలా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అనే అభిమానులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అఖిల్ అక్కినేని నటించినటువంటి లెనిన్ సినిమా జూలై 10వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కనుక చూసుకుంటే కథ ఇది కూడా చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్తోనే నిర్మితమైంది. ద్రౌపదమ్మ జాతర అనేటువంటి ఒక పాయింట్ని ఇందులో ఎలివేట్ చేస్తున్నారు. ఈ జాతర 18 రోజుల పాటు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మహాభారత యుద్ధం కూడా 18 రోజుల పాటు జరుగుతుంది. దాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని ఈ కథని మలచడం ఒక విశేషం. కాబట్టి ఇక్కడ కనుక శ్రీనివాస మంగాపురం స్టోరీ తీసుకున్నా కూడా ఈ కథ కూడా చిత్తూరు బ్యాక్డ్రాప్కి సంబంధించినటువంటి స్టోరీ. 2 స్టోరీ లైన్స్ కూడా ఒకే ప్రాంతానికి చెందింది కావటం, అలాగే ఒకే రోజున అంటే దాదాపు ఒక రోజు వ్యవధి అనుకోండి 2 భారీ ఎత్తున సినిమాలు కనుక రిలీజ్ అయితే ఒక పెను ప్రమాదం ఏంటంటే బాక్స్ ఆఫీస్ వద్ద థియేటర్స్ని షేర్ చేసుకుంటాయి. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా కొంత ఇబ్బంది అనేది 2 సినిమాలకే వస్తాయి. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఇలాంటి వాతావరణం ఉండేది. భారీ సినిమాలు ఒకదానికొకటి పోటీ వచ్చినా కూడా ఎవరు కూడా మధ్యవర్తిత్వం వహించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ పోటీని నివారించుకుంటున్నారు. కారణం ఏంటంటే భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తున్నారు. కలెక్షన్స్ ఒకదాని మీద ఒకటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తెచ్చుకోవడం లేదు. అలాగే ఇప్పుడు ఘట్టమనేని జయకృష్ణ ఒక అడుగు ముందుకి వెనక్కి వేసినా కూడా ఇప్పుడు టైం అనేది ఒకటి దొరుకుతుంది. ఎందుకంటే జూలై 30వ తారీఖు అనేటప్పటికీ ఇంతవరకు వాళ్ళు గ్రాండ్గా అన్నీ చేశారు. సినిమాకి సంబంధించిన షూటింగ్ చేశారు, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేశారు, ఇప్పుడు పబ్లిసిటీ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు 9వ తారీఖు బదులు 30వ తారీఖు కనుక పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి లాభించే అంశాలు ఏంటంటే జూలై 30వ తారీఖున ఈ సినిమా ప్రధానంగా ఒక్కటే రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనివల్ల స్క్రీన్స్ ఎక్కువగా ఈ సినిమాకి దొరుకుతాయి. రెండోది ఏంటంటే పబ్లిసిటీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ట్రైలర్ రిలీజ్ అయింది, కొన్ని ఫొటోస్ అవి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీని ఇప్పుడు జాగ్రత్తగా ట్రైలర్ని దాన్ని కట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ ట్రైలర్లో కనుక చూసుకుంటే చాలా అరుదైనటువంటి విషయాలు ఫోకస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మోహన్ బాబుకు సంబంధించినటువంటి వెంకటప్ప నాయుడు ఈ గెటప్ కానీ, ఈ నడక కానీ, ఈ విలనిజం కానీ ఇది హైలైట్ కాబోతోంది. ఇది సినిమాకే ఒక ప్రధానమైనటువంటి వస్తువు. ఒక ఊరికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అధిపతి అంతా కూడా తను గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి అనుకోకుండా హీరోయిన్ జీవితంలోకి ప్రవేశించి, అలాగే హీరో జీవితంలో కూడా ప్రవేశించినప్పుడు ఆ ఇద్దరు కూడా ఆ అవాంతరాన్ని ఎలా దాడుతారు అనే ఒక సంఘర్షణే ఈ సినిమాకి మెయిన్ ఇతివృత్తం. కాబట్టి ఈ వెంకటప్ప నాయుడికి సంబంధించినటువంటి పవర్ఫుల్ డైలాగ్స్ కానీ, పవర్ఫుల్ సీక్వెన్స్లు కానీ ఈ దీంట్లో ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని మన కనుక చూసుకుంటే హీరో ఎలివేషన్ కానీ, హీరో ఫైట్స్ కానీ, రగ్గడు లుక్ కానీ, అలాగే డ్యాన్సులు కానీ ఈ దీంట్లో కూడా చొప్పించడం అనేది కట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ట్రైలరు నిజంగా బాగా ఫోకస్ కనుక చేస్తే సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది, మరింత ఎలివేట్ అవుతుందనే ఉద్దేశం కూడా మేకర్స్కి ఉంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం జూలై 30వ తారీఖున ఇప్పుడు హీరో సంబంధించి జయకృష్ణ, అలాగే రాషా తాడాని కూడా పబ్లిసిటీ ఆస్పెక్ట్లో నార్త్ సైడ్ కూడా ఎక్కువగా ప్రచారం చేయాలని సంకల్పించుకున్నారు. ఇప్పటికే ఒక నార్త్ ఇండియన్ లుక్ కాకుండా సౌత్ ఇండియన్ గర్ల్గా రాషా తాడాని బాగా ఫోకస్ అయ్యారు.
నార్త్ ఇండియా సర్కిల్స్లో కూడా ఈ సినిమా గురించి బాగా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో సౌత్ ఇండియాలోనే బాగా ఫోకస్ పెట్టి అలాగే హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా అలాగే ముంబైకి సంబంధించి కానీ మెయిన్ కేంద్రాలకి వెళ్ళి అక్కడ కూడా దీని మీద వాళ్ళిద్దరూ కనిపించి మాట్లాడితే మరింత ప్రయోజనం చేకూరుతుందని కూడా మేకర్స్ భావిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఇప్పుడు వాళ్ళకి ప్రయోజనం ఎక్కువ. సినిమా కొద్దిగా పోస్ట్పోన్ అవ్వటం వల్ల అభిమానులు నిరాశపడిన మాట వాస్తవం. ఎందుకంటే తమ అభిమాని హీరోని ఎంత తొందరగా స్క్రీన్ మీద చూడాలి, ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కొంత రిలీజ్ అయ్యారు. కారణం ఏంటంటే రీ రికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టరు ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీని క్వాలిటీని మరింత ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళకి దొరికింది. సమయం ఎక్కువగా ఉండటం వల్ల దీని క్వాలిటీ మరింత పెంచేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మరో పక్కన కనుక చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన ఫారిన్ కంట్రీస్ నుంచి ఫస్ట్న హైదరాబాద్ నగరానికి వచ్చారు. అలాగే 7వ తారీఖు నుంచి కూడా వారణాసికి సంబంధించినటువంటి ఒక పెద్ద క్లైమాక్స్కి సంబంధించిన షూటింగ్ సీక్వెన్స్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. కాబట్టి ఆయన 30వ తారీఖు వరకు కూడా నగరంలోనే అందుబాటులో ఉంటారు. ఈయన ఉండటం వల్ల ప్రయోజనం ఏంటంటే ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి రిలీజ్కి సంబంధించినటువంటి అనేక అంశాలు ఆయన తనకు సంబంధించినటువంటి సర్కిల్స్తోనూ అలాగే బిజినెస్ పీపుల్తో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక బాబాయిగానే కాదు, యాక్చువల్గా మరి ఘట్టమనేని జయకృష్ణకి మహేష్ బాబు అంటే ప్రాణం. మహేష్ బాబుకి నటనలో డైహార్డ్ ఫ్యాన్ కూడా ఈ జయకృష్ణ. కాబట్టి స్క్రీన్స్ పెంచేటువంటి విషయంలో కూడా మహేష్ బాబు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 600 థియేటర్సు, నార్త్ ఇండియాలోకి వచ్చేప్పటికి కనీసం 300 థియేటర్సు, ఓవర్సీస్కి వచ్చేటప్పటికి ఇంకో 200 థియేటర్స్ వరకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే దాదాపుగా ఈ సినిమాని ఒక 1100-1200 స్క్రీన్స్ వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా కనుక హైప్ కనుక జరిగినట్టయితే ఈ స్క్రీన్స్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రోజు కనుక పరిస్థితి కనుక చూస్తే వరల్డ్ వైడ్లో మరి జూలై 9-10 తారీఖుల్లో కొన్ని హాలీవుడ్ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అందులో ఈవిల్ డెడ్ మరి ఆ సిరీస్ కూడా రిలీజ్ అవుతోంది. ఆ సిరీస్ కూడా అయిపోయిన తర్వాత జూలై 30వ తారీఖులో కూడా హాలీవుడ్కి సంబంధించినటువంటి వేరే సినిమాలు ఏవి లేవు. ఈవిల్ డెడ్ బన్ తర్వాత వేరే సస్పెన్స్ మూవీస్ కూడా 30వ తారీఖు పెద్ద కనిపించట్లేదు. కాబట్టి ఈ సినిమా హాలీవుడ్లో మరొక ప్రపంచం సృష్టిస్తుందని, ముఖ్యంగా మన ఇండియన్స్ ఎవరైతే స్థిరపడ్డారో ఆ ప్రాంతాల్లో ఒక ప్రపంచం క్రియేట్ చేస్తుందని కూడా ఇక్కడ సినీ పరిశీలకులు నమ్ముతున్నారు. కాబట్టి మహేష్ బాబు తనకున్న వరల్డ్ వైడ్ సినీ కాంట్రాక్ట్స్తో ఈ స్క్రీన్స్ని పెంచాలనేటువంటి గట్టి పట్టుదలతో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా 30వ తారీఖున మాత్రం ఈ సినిమా ఒక సంచలనం సృష్టించబోతోంది అని సినీ వర్గాలు చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించి కూడా బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఎంత రేంజ్కి వెడుతుంది అని కూడా చాలామంది అలా అంచనాలు లెక్క కడుతున్నారు. బహుశా 1-2 వారాల తర్వాత ఇది ఎంత బిజినెస్ చేస్తుందో సుమారుగా అంచనా వేయచ్చు. కానీ ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఇది ఒక రికార్డుని క్రియేట్ చేస్తుందని కూడా ఘంటాపథంగా చెప్తున్నారు. ఎందుకంటే టీజర్ని చూసినా ఇప్పుడు వస్తున్నటువంటి దీని ప్రకారం చూసినా అంచనాలు పెట్టడం చూసినా కూడా కథాగమనం అద్భుతంగా ఉందని, దీనికి ఇప్పుడు క్వాలిటీ మరింత పెరిగితే మరింత కలెక్షన్స్ పెరుగుతాయని కూడా నమ్ముతున్నారు. ఏదేమైనా సరే ఘట్టమనేని జయకృష్ణ జూలై 30వ తారీఖున ఒక సంచలనం క్రియేట్ చేయబోతున్నాడు అని స్టేట్ వర్గాలు నమ్ముతున్నాయి, అభిమానులు కూడా నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకం నిజం కావాలని మనం కూడా కోరుకుందాం.